హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడు ఫ్లవరు చెప్తున్నాను. చూడండి, ఫస్ట్ మిడిల్లో ఇలా వేసుకున్నాక మనము చుట్టూ ఇలా ఫ్లవర్స్ గీసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా మనము ఫ్లవర్స్ గీసుకోవాలి. చూడండి, ఇలా ఒక 6 లేదా 8 అలా మనకు నచ్చినన్ని ప్యాటర్న్లో గీసుకోవచ్చు. చూడండి, ఇలా ఫస్ట్ మనము స్టార్ట్ చేసి చూడండి ఇలా క్రాస్గా ఇలా మొత్తం ఇలా మొత్తం మనం ఎక్కడైతే లీఫ్ డ్రా చేసుకున్నామో ఆ ప్యాటర్న్ మొత్తం ఇలా చూడండి కుట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మళ్ళీ చెప్తాను. ఇక్కడ ఇలా స్టార్ట్ చేశాక చూడండి ఇలా క్రాస్గా అదే ఇలా క్రాస్గా మొత్తం ఇలా సేమ్. అందుకే చెప్పాను మీకు, గొలుసు కుట్టు వస్తే లాంగ్ అండ్ షార్ట్ వస్తుంది. ఆ లాంగ్ అండ్ షార్టే ప్రతి దాంట్లోనూ యూజ్ అవుతుంది. మనం లాంగ్ అండ్ షార్ట్ అనేది పర్ఫెక్ట్గా నేర్చుకుంటే అన్ని కుట్లు కుట్టేసుకోవచ్చు అని చెప్పాను కదా ఫ్రెండ్స్. చూడండి, ఇలాగా మొత్తం మనము కుట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ముడి ఎప్పుడు 2 సార్లు వేసుకోవాలి, లేకపోతే మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుంది అన్నమాట. ఇలా మనము ఇది 1 టైప్ ఆఫ్ ఫ్లవర్ ఫ్రెండ్స్. చూడండి, మొత్తం ఫినిష్ అయ్యి అవుట్లైన్ ఇచ్చాక ఎలా ఉంటుందో చూడండి ఫ్రెండ్స్. ఫినిషింగ్ ఇలా వచ్చింది ఫ్లవరు. మనము దీనికి అవుట్లైను జెర్రీ థ్రెడ్ ఇస్తున్నాను. చెప్పాను కదా మీకు, జెర్రీ థ్రెడ్ అయినా ఇచ్చుకోవచ్చు, లేదా గ్లాస్ బీట్ అయినా ఇవ్వచ్చు, లేదా షుగర్ బీట్ అయినా ఇవ్వచ్చు ఫ్రెండ్స్. నేను మీకు జెర్రీ థ్రెడ్ ఇచ్చి చూపిస్తున్నాను. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితేనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇలాగా మొత్తం అవుట్లైన్ ఇచ్చేసి ఇలా అవుట్లైను ఇచ్చేసి చూడండి, ఇక్కడ ఇలా కొంచెం బ్యాక్కి అని మళ్ళీ ఫ్రంట్కి తీసుకొస్తే అక్కడ షేపు కరెక్ట్గా కుదురుతుంది. మళ్ళీ చూపిస్తాను చూడండి.
ఒకసారి క్లియర్గా చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా చూడండి, ఇలా మీకు ఇలా లీఫ్ ఎక్కడ ఉందో అక్కడికి వచ్చాక థ్రెడ్ ఇలా బ్యాక్కి కొంచెం అలా పక్కనే దింపి మళ్ళీ ముందుకు లాగితే ఆ షేపు ముళ్ళలాగా కూర్చుంటుంది అన్నమాట. మీకు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఎక్స్పీరియన్స్ మీద అర్థమైపోతుంది ఫ్రెండ్స్, ఎలా షేప్ తీసుకురావాలి అనేది. చూడండి ఫ్రెండ్స్, అవుట్లైన్ అంతా ఇచ్చాక ఫినిషింగ్ ఇలా ఉంది. ఇలా ఒక టైప్ ఫ్లవరు చేసుకోవచ్చు. చూడండి, వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితేనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.